నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వచ్చే ఏడాది జూన్లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలన్న సీఎం. కుటుంబ సాధికారత కోసం వ్యవస్థను వినియోగించాలని ఆదేశం. శ్రీవారి భక్తుల నమ్మకాన్ని గత పాలక మండలి వమ్ము చేసిందన్న పవన్. 20 కోట్ల కల్తీ నెయ్యి లడ్డూలు విక్రయించడంపై విమర్శ. నైతిక విలువలతో కూడిన విద్య అందించేందుకే కొత్త పాఠ్యాంశాలు. పిల్లల్ని సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్న లోకేష్. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. ఈ నెల 27 నాటికి తుఫానుగా మారే అవకాశం. ముంబైలో ముగిసిన ధర్మేంద్ర అంత్యక్రియలు. తుది వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు, ప్రముఖులు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని ఆయన సూచించారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పౌర సేవల్ని, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సూచించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు. 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్, ఆధార్, FBMS ఐడి, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డ్, స్కాలర్షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ FBMS వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలను నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సూచనలు ఇచ్చారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఆధార్ సహా అన్ని వివరాలు ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని సూచించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని తేల్చి చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో కలిసి లోకేష్ పాల్గొన్నారు. పిల్లలను సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని లోకేష్ స్పష్టం చేశారు. అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల. ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా. ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పేదలకి సేవ చేయాలి. కులం, మతం, ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ. ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. గాజులు తొడుకున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు,
ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది. మా చెల్లెమ్మలు అందరు చెప్తున్నా, ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేష్ అన్న చెప్పాడు ఇది వాడద్దు, వాడితే లోకేష్ అన్నే నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది. అందుకే సినిమాల్లో, వెబ్ సిరీస్ లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది. దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం. ఇంతేకాదు, నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూశాను. దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూశాను. అన్ని ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చినాయి. నేను అది 50-50 చేయమని అధికారులకు ఆదేశించాను. అది మొన్న మీకు వచ్చిన పుస్తకాలు ఆ మార్పు తీసుకొచ్చాం. ఇక్కడున్న పిల్లలందరూ నేను ఒకే విషయం కోరుతున్నా, ప్రభుత్వం మేము ఒక బాధ్యతగా మేము పనిచేస్తాం. ఎంతోమంది మహనీయులు ప్రభుత్వ పాఠశాలలో చదివి అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు. మీ అందరిలో ఆ శక్తి ఉంది. తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి మీకోసం రూపాయి ఖర్చు పెడుతున్నారు, మీ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఏ బాధ్యత అయితే మన పైన పెట్టుకున్నారో అది మనం నిలబెట్టుకోవాలి. నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. పుట్టపర్తిలో సత్య జయంతి కార్యక్రమం జరుగుతున్నా, అక్కడ ఎంతోమంది వచ్చారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరు నుంచుని ఎవరు గ్లాసు, ఎవరు బాటిల్, ఒక్క చిన్న కాగితం కూడా వదులుకొని అందరు తీసి వెళ్ళి చెత్తబుత్తల్లో వేసి వాళ్ళు తిరిగి ఇంటికి ప్రయాణం చేశారు. ఇలాంటి మార్పు మనందరిలో రావాలి. పెద్దలు, గురువు సమానం వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా నేను కోరేది ఒకటే, మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇలాంటి కార్యక్రమం స్టార్టింగ్ అన్ని జిల్లాల్లో, అన్ని పార్లమెంట్లో పెట్టాలనేది నా కోరిక. దాని తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా తీసుకెళ్లి ప్రజలు ఒక చైతన్యం తీసుకొచ్చి అప్పుడే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అవుతుందని నేను బలంగా అనుకుంటున్నా. తల్లిని మించిన దైవం లోకంలో లేదని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రంలో జరిగిన విలువల విద్యా సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తల్లిదండ్రుల మాటలు వింటే పిల్లలకు నైతిక విలువలు అలవడతాయంటూ ఉదాహరణలతో వివరించారు. మోసం చేయడం అనేది ఎప్పుడూ మంచిది కాదన్నారు. అబ్దుల్ కలాం గారు, ఆయన పేరు చెప్తే పిల్లలు పరవశించిపోతారు. కాకినాడలో ఒకసారి నేను గోశాలకు వెడుతుంటే సాయంకాలం వేళ పిల్లలు స్వచ్ఛందంగా, అదేం ఎవ్వరూ నిర్వహించింది కాదు, వాళ్ళంతట వాళ్ళుగా బయటికి వచ్చి కొవ్వొత్తులు పట్టుకుని ఎడుతున్నారు కొంతమంది. నాకు ఏమిటి ఇక్కడ ఏమీ కనపట్టలేదు, ఇక్కడ ఏమీ నినాదాలు లేవు, నడిపిస్తున్న వాళ్ళు లేరు, పిల్లలు ఎందుకు కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తున్నారని నేను వాళ్ళని అడిగాను, ఏమ్మా ఎందుకు ఎడుతున్నారని. మహానుభావుడు అబ్దుల్ కలాం గారు శరీరం విడిచిపెట్టేశారండి, అందుకని కొవ్వొత్తులు పట్టుకుని ఎడుతున్నా ఉన్నారు. నేను ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వెళ్ళిపోతే, ఒక వ్యక్తి మరణిస్తే పిల్లలు స్వచ్ఛందంగా కొవ్వొత్తులు పట్టుకుని వెళ్ళడం చూసింది అబ్దుల్ కలాం గారి విషయంలో చూశాను. అటువంటి అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఇంచుమించు తన జీవిత చరిత్ర ఆ పుస్తకంలో వ్రాసుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో గోధుమలు రేషన్లో దొరుకుతున్నటువంటి రోజుల్లో అమ్మగారు రొట్టెలు ఒత్తి పిల్లలందరికీ పెడుతుంటే అందరి తలో 4 రొట్టెలు తినాలి. ఆ రోజు రొట్టె కూర బాగుందని కలాం గారు ఇంకో రొట్టె వేయి అని తిన్నారు. అప్పటికి చిన్నవారు, చదువుకుంటున్నారు. ఇంకో రొట్టె వెయ్యి అని తినేస్తే అన్నగారు వచ్చి, నువ్వు రొట్టెలు ఎక్కువ తినేశావు, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది, రేషను గోధుమలు దొరకట్లేదు, అమ్మకి రొట్టెలు లేవు, నీకు పెట్టేసింది, అలా తినచ్చా అన్నారు. అమ్మకి తినవలసిన రొట్లు తాను తినేశానన్న న్యూనతాభావంతో కలాం గారు బలబలా ఏడుస్తుంటే తల్లిగారు వచ్చి గట్టిగా కౌగిలించుకొని, నాన్న నువ్వు తింటే నేను తిన్నట్టేరా, నాకు చాలా సంతోషంగా ఉంది అంది మా అమ్మ. అమ్మ ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఈ కలాం ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీకు నమస్కారం చేయడానికి వస్తాడు. ఆన్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు ఆయన. ఆ రోజు నువ్వు ఏ అన్నం కూడా తినడం మానేసి పెట్టి నన్ను పెంచి పెద్ద చేశావో, ఈ శరీరంతో ఈ మేధస్సుతో నేను దేశ సేవ చేసి కృతార్థుడనై ఆ అమ్మ కన్నా కొడుకు అని నీకు కీర్తి తెచ్చి వచ్చి నీ పాదములకు నమస్కరిస్తానని రాసుకున్నారు. అమ్మకి అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి గౌరవం అంత గొప్పది. మహాత్ముల జీవితాలు ఎవరివి మీరు చదవండి. అంతవరకు ఎందుకు, మీ అందరికీ తెలిసిన్నటువంటి వ్యక్తి నోరి దత్తాత్రేయుడు గారని ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్,
ఒకప్పుడు భారతదేశానికి రాష్ట్రపతి పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మాన్యులు శ్రీ నీలం సంజీవరెడ్డి గారికి క్యాన్సర్ వస్తే వారే ఆ వైద్యం చేసి ఆ వ్యాధి పోయేటట్టు చేశారు. ఆయన చిన్నతనంలో పడిన కష్టాల గురించి ఆయన వ్రాసిన పుస్తకం చదివితే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ అమ్మగారు పడ్డ కష్టం, ఎంత కష్టపడి ఆయన్ని పెంచి పెద్ద చేశారో, ఆయన విదేశాలు వెళ్ళి అంత పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏమిటంటే, మా అమ్మ ఒంటి మీద బంగారపు నలుసు లేకుండా అమ్మి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది, ఆ అమ్మకి 2 బంగారు గాజులు కొంటే నా జీవితం ధన్యమని గాజులు కొనుక్కుని విదేశాల నుంచి వచ్చి అమ్మ చేతులకి తొడిగి ఆనంద బాష్పాలు కార్చారు. ఈ జాతి మొదటి లక్షణం అమ్మని గౌరవించడం. మాతృదేవో భవ. మీరందరూ పిల్లలు, మీరు నేర్చుకోవలసిన మొట్టమొదటి నియమం ఏది అంటే అమ్మని గౌరవించడం నేర్చుకోండి. అమ్మకి నమస్కారం చెయ్యండి. మీరు పాఠశాలకి వచ్చేటప్పుడు అమ్మకి నమస్కారం చేసి రావడం మీకు అలవాటైతే, మీ అమ్మగారి కన్నా మీకు అత్యంత ప్రేమతో ఆశీర్వచనం చెయ్యగలిగిన వ్యక్తి ఈ సృష్టిలో వేరొకరుండరు. ప్రాణం పోయేటప్పుడు కూడా మీరు వృద్ధిలోకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే తల్లి ఒక్కతే. వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అప్పట్లో 20 కోట్ల కల్తీ లడ్డూలు విక్రయించారన్న వార్తను షేర్ చేశారు. తిరుమల కేవలం ఆలయం మాత్రమే కాదని, భక్తికి మూలమని, ఎంతో భక్తిభావంతో అక్కడకు వెళ్తామని తెలిపారు. 2019-24 మధ్య రోజుకు 60,000 మంది చొప్పున దాదాపు 10.97 కోట్ల మంది స్వామివారిని దర్శించుకున్నారని, వీరిలో రాష్ట్రపతి, ప్రధానితో పాటు రాజ్యాంగబద్ధమైన పదవులు చేపట్టిన వారున్నారన్నారు. వారందరి నమ్మకాన్ని గత పాలక మండలి వమ్ము చేసిందని, విశ్వాసాల్ని విచ్ఛిన్నం చేసిందని దుయ్యబట్టారు. వివాదాలకు కేంద్రంగా నిలిచిన నెల్లూరు మేయర్ శ్రవంతి పదవికి గండం ఏర్పడింది. ఆమెపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఈ మేయర్ మాకొద్దు అంటూ 40 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. కలెక్టరేట్కు వచ్చి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. శ్రవంతిని మేయర్ పీఠంపై నుంచి తప్పించి కొత్త మేయర్ను ఎన్నుకోవాలని కోరారు. కార్పొరేషన్లో మొత్తం 54 మంది సభ్యులు ఉండగా 40 మంది శ్రవంతికి వ్యతిరేకంగా నోటీసులు ఇచ్చారు. కొత్త మేయర్ను ఎన్నుకొని కనీసం చివరి ఏడాదిలోనైనా నెల్లూరు కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్లు తెలిపారు. నెల్లూరు నగర కార్పొరేషన్లో గడిచిన 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం 7 అంటే 7 కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్ కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లోకి వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైళ్లు పాలై మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సైతం ఆటంకాలు కల్పిస్తూ ఒక గిరిజన మహిళ అయి ఉండే సాటి గిరిజనులు ఎవరైనా పిహెచ్ వర్కర్లు చనిపోతే వారి బిడ్డలకి కారుణ్య నియామకం కింద అప్లై చేసుకుంటే వారి ఫైళ్లు కూడా డబ్బులు ఇవ్వందే సంతకం పెట్టలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి అంటే ఇంతకంటే దుర్మార్గం బహుశా ఎక్కడ లేదేమో. కలెక్టర్ గారు ఎప్పుడు డేట్ ఇచ్చి మీటింగ్ పిలుస్తారో మీటింగ్ పెట్టిన రోజు మేమందరం మూకుమ్మడిగా ఇప్పుడున్నటువంటి మేయర్ గారిని దించివేయడం ఖాయం, సత్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి, నారాయణ మంత్రి గారి దగ్గరికి మా సమస్యలను తీసుకెళ్తే ఉన్న మేయర్ గారిని దించేసి వేరే మంచి వ్యక్తిని మేయర్గా ఎన్నుకుంటాము త్వరలో అని వాళ్ళకి విన్నవించుకుంటే వారు కూడా మాకు సహకరించారు. మేయర్ గారి మీద మేము అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశాము. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం విన్నపించాము. త్వరలో వారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచి మనల్ని గెలిపించినందుకు మనము ఏమీ చేయలేకపోతున్నామని ఒక బాధతో మేము ఈ రోజు కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి 4 సంవత్సరాలు అయిపోయింది. కేవలం 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. కార్పొరేటర్స్ అందరము కలిసి కలెక్టర్ గారికి, మేయర్ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని అచ్చెన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం
పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు, రైతులకు అవగాహన కార్యక్రమాల ప్రధాన అంశాలు అని చెప్పారు. నేటి నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ యాప్ తయారు చేశామని, అందరూ వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. 5 సూత్రాలు పాటించాలి. దాంతో పాటుగా రైతు కోసం ఒక యాప్ తయారు చేశాం. నేను ఘంటసాల నుంచి రాష్ట్ర రైతాంగానందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను. ప్రతి రైతు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ఆ యాప్ మీద ఒక అవగాహన కల్పించుకుంటే 100% ఆ యాప్ ద్వారా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏ పంట ఎప్పుడు పెట్టాలి, రేపు భవిష్యత్తులో ఏ పంట పెడితే మీకు గిట్టుబాటు ధర వస్తుంది, ఏ పంట వల్ల నష్టం జరుగుతుంది, మొత్తం వివరాలన్నీ కూడా, ఎప్పుడు ఎరువేయాలి, ఎంత ఎరువు కావాలి, ఇవన్నీ ఆ యాప్ ద్వారా చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. డిమాండ్ ఆధారితంగా పంటలు మీరు ఆలోచన చేయాలి, సలహాలు మేము ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా సహాయం చేయడం మా బాధ్యత. ఆ బాధ్యతని మేము నిర్వహిస్తున్నాము, భవిష్యత్తులో కూడా నిర్వహిస్తాం. గత పాలకుల అసమర్థ పాలనతో రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. తమ బాగోగులపై శ్రద్ధ పెట్టి సాగును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో కూటమి ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. రైతులకు మేలు జరిగి రాష్ట్ర వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలవాలంటే చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. మారుతున్న కాలానికి ఆహారపు అలవాట్లకు తగినట్టుగా రైతులు తమ సాగు విధానాలు, పంట ఎంపికను మార్చాల్సిన సమయం వచ్చిందని సూచించారు. మార్పు వస్తుంది కాదు, మీ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం, కొత్త పద్ధతులు, కొత్త విధానాలు, ప్రభుత్వ సపోర్ట్ ఏముంది, మారుతున్న ఆలోచనలకు ఏ పంటలకు మారాలి, నష్టపోయే పత్తి ఎందుకు వేయాలి. మనకేమో సముద్రం దగ్గరలో ఉండి తుఫానులు వస్తున్నాయి. ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఏ పంట పండదు, బ్యాలెన్స్ ఉన్నప్పుడు పంటలు ఎక్కువ పండుతాయి. వర్షాలు లేకపోతే మేఘమదనం ఎట్ట చేశారో ఆ విధంగా ఏ విధంగా రైతులకి కొత్త కొత్త ఆలోచనలు తేవాలనేటువంటిది ఆలోచన జరుగుతూ ఉంది. ఎంత మేరకు నిద్ర లేచి నుంచి నిద్రపోయే వరకు చంద్రబాబు గారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందనేటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై పత్తి దెబ్బతింది, కొన్ని చోట్ల వరి దెబ్బతింది, మిరప కొంత మేరకు బెటర్ అంటున్నారు. ఇప్పుడు మిగతా పంటలు కూడా ఎంతో కొంత నష్టం జరిగింది. బొబ్బేపల్లిలో నేనున్నప్పుడు నేనే హైయెస్ట్ పండించాను. మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. అట్లా ఊరికి కొంతమంది ఉంటారు హైయెస్ట్ దిగుబడి చేసేటువంటి రైతులు. ఏ పంట వేసినా ఉంటారు, ఏ సంవత్సరం ప్రతి ఊళ్ళో ఉంటారు. ఛాలెంజ్ గా తీసుకొని పండించేవాళ్ళు, డబ్బులు లోటు లేని వాళ్ళు, అప్పులు తిరగని వాళ్ళు, క్వాలిటీ పెస్టిసైడ్ వాడేవాళ్ళు, ప్రతి ఊళ్ళో ఆదర్శ రైతులు ఉంటారు. వాళ్ళని కొంత మోటివేట్ చేసి మనం రైతుల్లో కొంత మార్పు తీసుకొస్తే వ్యవసాయం లాభసాటిగా ఎంత మేరకు తేగలుగుతాం అనేటువంటి ప్రయత్నం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను మీకు తెలియజేస్తూ వేదికను అలంకరించి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ నెల 27 నాటికి తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 27లోగా దక్షిణ కోస్తా తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తమ స్వస్థలాలకు తిరిగి రావాలని సూచించారు. తుఫానుగా మారిన తర్వాతే దాని దిశ, గమనం, తీరాన్ని తాకే కేంద్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో ఇది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. దీనితో పాటుగా కామెరూన్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో కామెరూన్,
దానికి అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక తీరం వెంబడి అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఈ రెండు వ్యవస్థలు మన కోస్తా తీరానికి కొంచెం ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్నప్పటికీ మొదటి 4 రోజులు వీటి యొక్క ప్రభావం లేనట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇవి చాలా దూరంగా ఉన్నాయి. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ముంబైలోని నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 300కు పైగా సినిమాల్లో నటించి బాలీవుడ్ హీమాన్యుగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర మృతి పట్ల పలువురు నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అలనాటి మేటి నటుడు ధర్మేంద్ర ఇక లేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ నెల 11న తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ధర్మేంద్రను ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయించుకుందని వైద్యుడు చెప్పారు. ఇంటి వద్దే చికిత్స కొనసాగిస్తుండగా ఇవాళ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 8న 90వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ధర్మేంద్ర 15 రోజుల ముందు కన్నుమూశారు. ధర్మేంద్ర ఈ ఉదయం తుదిశ్వాస విడిచారని, అంత్యక్రియలకు ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధర్మేంద్ర సతీమణి హేమామాలిని, కుమార్తె ఈషా దేవోల్, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్, ఇతర ప్రముఖులు శ్మశాన వాటిక లోపలికి వెళ్లి అంతిమ వీడ్కోలు పలికారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్లోని లూధియానా జిల్లా నస్రాలి గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యమంతా సహ్నేవాల్ గ్రామంలో సాగింది. లూధియానాలోని లాల్టన్ కలాన్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఆయన తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. 1952లో ఫగ్వారాలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. 1954లో ధర్మేంద్ర మొదటి వివాహం ప్రకాష్ కౌర్తో జరిగింది. అప్పుడు ఆయన వయసు 19 ఏళ్లు. ఆయనకు 2 కుమారులు, కుమార్తెలు ఉన్నారు. సన్నీ దేవోల్, బాబీ దేవోల్ బాలీవుడ్ నటులు. హిందీ చిత్రాల్లో నటించిన తర్వాత ధర్మేంద్ర హేమమాలినిని రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే వివాహం కావడంతో వివాదం రేగింది. 1970 ప్రారంభంలో షోలే సహా అనేక సినిమాల్లో ధర్మేంద్ర హేమమాలిని కలిసి నటించారు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. ఈషా దేవోల్ నటి కాగా అహానా దేవోల్ సహాయ దర్శకురాలు. ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే చిత్రంలో అరంగేట్రం చేశారు. 1960 మధ్యలో ఆయే మిలాన్ కి బేలా, ఫూల్ ఔర్ పత్తర్, ఆయే దిన్ బాహర్ కే చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. 1960 చివరి నుంచి 1980 వరకు ఆంఖేన్, షికార్, ఆయా సావన్ జూమ్కే, జీవన్ మృత్యు వంటి హిట్ చిత్రాలతో ధర్మేంద్ర బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1990 చివరలో ప్యార్ కియాతో డర్నా క్యా, లైఫ్ ఇన్ ఏ మెట్రో, అప్నే, జానీ గద్దర్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా మెరిశారు. 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ధర్మేంద్ర మృతి సినీ రంగానికి తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. అద్భుతమైన నటనా కౌశలంతో ధర్మేంద్ర భారతీయ సినీ రంగంపై చెరగని ముద్ర వేశారని అభిప్రాయపడ్డారు. దేశ సినీ చరిత్రలో మహోన్నత వ్యక్తిగా వెలుగొందారని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ధర్మేంద్ర మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమా రంగంలో ఒక శకం ముగిసిందన్నారు. విలక్షణమైన పాత్రలను పోషించిన ధర్మేంద్ర అసంఖ్యాకమైన అభిమానులను సొంతం చేసుకున్నారని ప్రధాని గుర్తు చేశారు. నటించిన ప్రతి పాత్రలో ధర్మేంద్ర జీవించారని పేర్కొన్నారు.
సినిమా స్వర్ణయుగంలో వెలుగొందిన అద్భుత తార మరణంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీ మ్యాన్ పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర అభిమానుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని తెలిపారు. ధర్మేంద్ర మంచి నటుడు మాత్రమే కాకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణ వార్త తనని ఎంతో బాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటనతో లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న మహానటుడు ధర్మేంద్ర అని సీఎం కొనియాడారు. భారతీయ సినీ రంగానికి ధర్మేంద్ర చేసిన సేవలు తరతరాలకు గుర్తుండిపోతాయన్నారు. ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సహచరులకు, అభిమానులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.